హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు డైలీ రొటీన్ బ్లాగ్ తీస్తున్నాను. ఫస్ట్ టైం సపోర్ట్ చేయండి కొంచెం. పిల్లలు ఇద్దరు లేచారు. మా పుట్టమ్మ వంటగదిలోకి వెళ్ళి ఏం కావాలో అవి తెచ్చుకుంటుంది. మా బాబు బ్రష్ చేస్తున్నాడు. ఇడ్లీ పిల్లలిద్దరిని రెడీ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరాం. బాబు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇడ్లీలో చట్నీ ఏం లేదు అంటే పాప చిన్నది, అందుకనే పాలేసి పెడతాను. బాబుకి నిన్న చట్నీ ఎందుకు పెట్టడం అని పెట్టలేదు. మళ్ళీ ఇడ్లీ చేసింది, టిఫిన్ చేసింది అని పెట్టింది అనుకుంటారు, పచ్చడేసి పెట్టి, అందుకనే చెప్తున్నాను. రోడ్డుకి చాలా దూరం, చూసారు కదా ఫ్రెండ్స్ రోడ్డు ఎలా ఉందో. బస్సు లోపలికి రాలేదు. సగం వరకైనా రావచ్చు కానీ ఒకళ్ళిద్దరి గురించి రాలేము అని స్కూల్ వాళ్ళు అన్నారు. అందుకనే స్కూల్కి రోడ్డు మీదకి తీసుకెళ్ళి దింపుతున్నాము. ఆఫ్టర్నూన్ కాబట్టి నేనే తీసుకెళ్ళి రావాల్సి వస్తుంది. రేపు నేను ఫుల్ డేస్ కాబట్టి ప్రాబ్లం ఉండదు, వాళ్ళ డాడీ తీసుకొస్తారు. అదిగోండి బస్సు వస్తుంది, కనబడుతుందా? వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు, అందుకనే. ఇదిగోండి బాబుని బస్సు ఎక్కించి ఇంటికి వచ్చేసాం రిటర్న్. వంట స్టార్ట్ చేసి ఇంకా ఇల్లు క్లీన్ చేద్దామని చూశాను. అది అసలు ఎంత ఇదిగా ఉందో మీకు చూపిద్దామని వీడియో తీశాను. చూడండి, మొత్తం హాలు, కిచెను ఎలా ఉన్నాయో, గిన్నెలు, బొమ్మలు అంతానా. బెడ్రూమ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఇంకా ఈరోజు కొంచెం పర్లేదు, వీడియో తీస్తున్నానేమో కానీ మామూలు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఫ్యాన్ ఏంటి అలా కట్టారు అనుకోకండి, సీలింగ్ ఫ్యాన్ పోయింది, అందుకే టేబుల్ ఫ్యాన్ అలా కట్టాం. కింద స్టాండ్ బాగాలేదు, అందుకనే. చూడండి క్లీన్ ఎలా చేశాను. టెడ్డీ బేస్ బొమ్మలు పిల్లలకి కావాలండి, ఇద్దరు పట్టుకునే పడుకుంటారు, అందుకనే 2 ఉన్నాయి. లేకపోతే నాకు కావాలని ఇప్పటి నుంచి మా రోడ్డు పిల్ల గోల గోల చేస్తుంది. అందుకనే తనకోటి, బాబుగాడికోటి ఆ బొమ్మలు. ఇంకా తీసి పెట్టి చేయలేక ఇంకా మంచం మీద వదిలేస్తున్నాను వాటిని. ఇల్లంతా క్లీన్ చేసి వత్తి తర్వాత పాపకి స్నానం చేయించి అన్నం తినిపించాను. టైం 12:45 అయిపోయింది. పనులన్నీ అయ్యేసరికి మళ్ళీ బాబుని తీసుకొని రావడానికి స్టార్ట్ అయ్యాము. వచ్చాం ఫ్రెండ్స్ రోడ్డుకి. ఇంకా బస్సు రాలేదు, కూర్చున్నాము, వెయిట్ చేస్తున్నాము. వచ్చింది, నడుస్తున్నాం. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక అన్నం తినేసి కాసేపు పడుకున్నాడు. ఎండలో వచ్చాడు కదా ఫ్రెండ్స్, అలసిపోయి కాసేపు పడుకున్నాడు. లేచాక హోంవర్క్ చేయించాను. దిస్ టుడే